ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆర్టీసీ నాయకులతో జేఏసీ నాయకులతో చర్చలు జరిపింది. ఈ చర్చలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. మనతో మాట్లాడడానికి జేఏసీ కో చైర్మన్ హనుమంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మీతో పొన్నం ప్రభాకర్ గారిని మీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఎవరెవరు పాల్గొన్నారు సార్ మీ చర్చల్లో? ఇప్పుడు సెక్రటేరియట్లో మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ గారు, మరి అదేవిధంగా మా యొక్క పరిగి శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, ఈ నలుగురి సమక్షంలో ఈరోజు ఈ యొక్క చర్చలు కొనసాగడం జరిగింది. మీరు ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళ్తున్నామని మీరు 3 నెలల ముందే మీ సమ్మె నోటీస్ ఇచ్చారు. అయితే చర్చలు సఫలమైనట్టేనా? మళ్ళీ చర్చల్లో మీకు ఇచ్చిన హామీలు ఏంటి? ఇప్పుడు సానుకూలంగా మేము అన్ని చేస్తామని మాకు నమ్మకంగా చెప్పడం జరిగినది. అందులో ఎందుకంటే మేము 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు వాళ్ళ ముందర చెప్తున్నా, మీరు ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి. ప్రభుత్వము ఏదైతే ముఖ్యమంత్రి గారు కూడా ఆర్థికంగా లోటు బడ్జెట్ కొద్ది ఇబ్బంది ఉందని చెప్పిన సందర్భంగా మేము కూడా అన్ని విధాలు ఆలోచన చేసి 2017 పే స్కేలు ఈ యొక్క ప్రభుత్వం వచ్చినాక చేసింది. అదేవిధంగా బాండ్ డబ్బులు కూడా మేము ఇచ్చినామని చెప్తా ఉన్నారు. సరే, నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చినాక కూడా ఆర్టీసీ డెవలప్ అవుతూ ఉన్నది. అయితే ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క సమస్య గురించి మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. మాకు ప్రభుత్వంలో విలీనం కానీ ఏదైతే యూనియన్లు కానీ మాకు 21-25 పే స్కేల్ కావాలి అనేటువంటిది ఏవైతే ప్రధానమైన డిమాండ్లు మాకు పరిష్కరిస్తామని చెప్పారు, మేనిఫెస్టోలు పెట్టిన మాకు ఈరోజు నెరవేర్చాలని గట్టిగా అడగడం జరిగింది. సుమారు 3.5 గంటలు చర్చించడం జరిగినది. అయితే దీంట్లో ప్రధానంగా పదే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ మాకు కొద్దిగా సమయం ఇవ్వండి, తప్పకుండా మీకు సమస్యను పరిష్కరిస్తామని రవాణా శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. అందువలన మేము కూడా ఒక అవకాశం ఇచ్చి మన యొక్క సమస్యలు పరిష్కరించడానికి మరి సానుకూలంగా వాతావరణం తీసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా కొద్దిగా వాయిదా వేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు 21 డిమాండ్లతోటి ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ ప్రధానమైన డిమాండ్లలో మీ ఎన్ని డిమాండ్లు తీరుస్తామని వాళ్ళు మీకు హామీ ఇచ్చారు? ఇప్పుడు మేము ఇచ్చిన డిమాండ్లలో ప్రధానంగా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయాల్సినవేమో 4 ఉన్నాయి. దాంట్లో ఏముందంటే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, వేతన సవరణలు చేయాలి, మాకు యూనియన్లు ఇవ్వాలి. ఇవి 3 ప్రధానమైనవి ఉన్నవి. వాటితో సర్వీస్ కండిషన్ ఈ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవి చేస్తామని చెప్పారు. అయితే మిగతావి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కారుణ్య నియామకాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే కారుణ్య నియమాలు సుమారు 1000 మందికి ఇచ్చారు. వాళ్ళకు కన్సాలిడేటెడ్ పే అంటే కాంట్రాక్ట్ విధానంతో వాళ్ళకు డబ్బులు ఇస్తారు 3 సంవత్సరాలు. గతంలో ఈ విధానం లేదు. ఎవరైతే ఉద్యోగంలో చనిపోయినా వాళ్ళ పిల్లలకు డైరెక్ట్ రెగ్యులర్ ఉద్యోగం ఇచ్చేవారు, రెగ్యులర్ ప్రాతిపదికన మరి బేసిక్ ఇచ్చేవారు. మరి ఈరోజు ఆ విధంగా చేయకుండా అన్యాయం జరుగుతూ ఉన్నది. బ్రీత్ అనలైజర్ పేరుతోటి డ్యూటీకి వెళ్ళకముందే చెక్ చేసి ఇంటికి సస్పెండ్ చేస్తూ ఉన్నారు, రిమూవ్ చేస్తూ ఉన్నారు. అటువంటి పద్ధతి ఉంది. చట్ట వ్యతిరేక డ్యూటీలు ఉన్నాయి. అవన్నీ కూడా మీ చేతిలో పరిధిలో మీ పరిధిలో ఉన్నాయి కాబట్టి అవి తప్పకుండా మీరు పరిష్కరించాలని మరి ఈరోజు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు చెప్పడం జరిగినది. అదేవిధంగా 2017లో ఏదైతే పే స్కేల్ అయిందో ఆ పే స్కేల్ ఏరియర్స్ మరి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వాళ్ళకు రాలేదు. రిటైర్మెంట్ వాళ్ళకు కూడా రిటైర్మెంట్ అయిన రోజే డబ్బులు గతంలో వచ్చేవి, ఇప్పుడు కూడా అదే విధాన్ని కొనసాగించాలని మేము కోరడం జరిగినది. ఈ విధంగా మా ఏదైతే కాంట్రాక్ట్ బస్సులు ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయో 3,000 కొంటామన్నారు. దాంట్లో దాదాపు సుమారు 200 కొన్నారు. ఇప్పుడు 2,800 బస్సులను కూడా మేము తప్పకుండా మేము కాంట్రాక్ట్ విధానం కాకుండా అంటే హైయర్ కింద బయట వాళ్ళకి ఇవ్వకుండా ఆర్టీసీ కొనే విధంగా మేము ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించామని కూడా మాకు తెలియజేయడం జరిగింది. సో అది కూడా సంతోషకరమైన విషయం. ఆర్టీసీ ఉద్యోగులను బయటకు తీసేయకుండా ఆర్టీసీని అభివృద్ధి చేయడానికి రిక్రూట్మెంట్ కూడా ఆర్టీసీలో చెప్పడానికి ఒక అవకాశం ఏర్పడింది. సో ఈ కొన్ని చర్యలు మాత్రము కార్మిక వ్యతిరేక చర్యలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవట్లేదు. అందువలన మేము కూడా కొద్దిగా ఒకసారి ఆలోచన చేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి అందువల్ల ఈరోజు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగినది. మీరు తాత్కాలికంగా అంటే ఎన్ని రోజులు సమయం ఇచ్చారు? మీరు చెప్పారా, లేకుంటే గవర్నమెంట్ మేము ఇన్ని రోజులలో మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు? మేము ఖచ్చితంగా అతి తొందరలో మేము తొందరలో అంటే ఎన్ని రోజులు? ఇప్పటికే గవర్నమెంట్ రాగానే మీకు ఒక 1-2 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు 1.5 అయినా కూడా మీ సమస్యలు పరిష్కరించారు. టైం కూడా తీసుకోం. మేము కనీసం 10-15 రోజుల్లో చూస్తాం ఎంతవరకు సమస్యలు పరిష్కరించకపోతే మళ్ళీ మా దారి మాదే. ఇప్పుడు మా దగ్గర చేతుల ఆయుధము సమ్మె ఎప్పుడైనా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఒకవేళ తికమక చేసినా చేయకపోయినా పనులు చేయకపోయినా
మళ్ళీ మేము సమ్మె నోటీస్తాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ దాని ప్రసక్తి ఉంటుంది, ముందుకెళ్తాం. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మీ ఆర్టీసీలో యూనియన్లన్నీ తీసేశారు. ఇప్పుడు యూనియన్లను మళ్ళీ మేము దాంట్లో ఆర్టీసీలో యూనియన్లు కూడా తీసుకొస్తాము, గుర్తింపు ఎన్నికలు జరుపుతామని ఏమన్నా హామీ, స్పష్టమైన హామీ మీకు లభించిందా? ఇప్పుడు హైకోర్టు కూడా గుర్తింపు ఎన్నికలు జరపాలని ఆర్డర్ ఇచ్చింది. అట్టి విషయం కూడా తెలియజేయడం జరిగినది. జూన్ 2023లోనే ఆ యొక్క ఆర్డర్ వచ్చింది. మరి ఆ రోజు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఉండి యూనియన్ నిరంకుశంతో అడ్డం పెట్టినందుకు మళ్ళీ ఎన్నికలు జరగలేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా మరి ఆయన ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, ఇది బ్రిటిష్ కాలం కాదు, ఇది ఇటువంటి చట్టాలు ఉండొద్దు, ఖచ్చితంగా ప్రజాస్వామ్య మన దేశం, తప్పకుండా యూనియన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఆయన ఇచ్చిన మాటలు మేము ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చేసి ఈ యొక్క సమస్యలను ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళాం. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ యొక్క సమస్యలన్నీ వెళ్ళలేవు. ఇప్పుడు సమ్మె నోటీస్ ద్వారా మా యొక్క సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలిసినాయి. ఈరోజు తప్పకుండా పరిష్కరిస్తారనే ఆశాభావంతో ఈరోజు మేము వెనక్కి తగ్గినాం. అంటే మేము వాయిదా వేసుకున్నాం, కానీ వాయిదా వేసుకున్నంత మాత్రాన మళ్ళీ పూర్తిగా వెనక్కి తగ్గినట్టు కాదు. ముఖ్యమంత్రి గారి మీద కూడా నమ్మకం ఉంచాలి కాబట్టి ఆ నమ్మకాన్ని మేము కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. అంటే నిన్న సీఎం కూడా ఉద్యోగ సంఘాల మీద బాగా ఫైర్ అయ్యారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకొని నాకు డబ్బులు లేవని. నిన్న సీఎం ఫైర్ అయినందుకే ఈరోజు సమ్మెను వెనక్కి తీసుకున్నారా మీరు? ఆర్టీసీలో గతంలో కేసీఆర్ మీరందరినీ డిస్మిస్ చేస్తున్నా అంటే భయపడలే. 55 రోజులు సమ్మె చేసినాం. ఎంత కొట్లాడితే అంత మేము రెడీ అవుతాం, కానీ అట్లా వెనకేసే ప్రసక్తి ఏమి ఉండదు. ఎవరికి కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఒకసారి ముందుకు వచ్చి ఒక్కరోజు స్ట్రైక్ అయిందనుకో ఇంకా వెనక్కి వచ్చే ప్రసక్తి ఉండదు. అటా ఇటా తేల్చుకోవాల్సిందే, అంతేగాని భయపడే ప్రసక్తి ఏమి ఉండదు. అటువంటి భయాలకు మేము లొంగలేదు. ఆయన మీద విశ్వాసం పెట్టి ఈరోజు మేము విడ్రా అయినాం. అంటే ఆర్థిక పరిస్థితి పోతే మైనస్ ఉందనే ఉద్దేశంతో మేము విడ్రా అయినాం తప్ప ఇంకో ఆలోచన లేదు. విడ్రా కూడా కాదు, ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా కాబట్టి వాయిదా మాత్రమే వేసుకున్నాము. దాన్ని మరి సీఎం గారు చూసి బెదిరిస్తున్నారు అనేది మాత్రము అది తప్పు. ఇంకోటి దీంట్లో ఎటువంటి రాజకీయం కూడా లేదు. ముఖ్యమంత్రి గారి మీద కొద్దిగా విశ్వాసం పెట్టినా కాబట్టి అది చేయాలని చూస్తున్నాం. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడం వల్లనే మేము సమ్మె విరమించుకున్నాము. ఇది తాత్కాలికంగా సమ్మె విరమైనా కానీ పూర్తి స్థాయిలో సమ్మె విరమించలేదు. మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరకుంటే తప్పకుండా మళ్ళీ సమ్మెలోకి దిగుతామని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.